ఒరే నాయన టికెట్ తీసుకున్నావా? ఎర్రబల్లి 10. ఎర్రబల్లి 10. 10ంటికి గంతమంది ఉన్నారా? ముందు ఇవా ఏం చేసుకుంటావు 10 టికెట్లు? నువ్వు ఇచ్చే 2 టికెట్లకు రోజు కొంటా మాయిందివా? అబ్బో ఇక వాటి సంవత్సరం టికెట్లు. అయ్యో ఇటుకి ఎవరు తీసుకోవాలి టికెట్? తీసుకో తీసుకో. అబ్బా అరే సస్తున్నావే ఉండే. అరే ఆ గడికి వచ్చి కొడతాను. అరే రామచంద్ర ఉండవే తల్లి. వాడే నేను చెప్పినా కదా చూడు వాడే. తల్లి నీది ఊరు రాలే ఇంకా నువ్వు ఏడికి ఏడి కాలి ఊరు చూస్తుంటారా? ఊరి గాని ఊరికొచ్చి అమ్మాయిని చూస్తే ఉతికేరేస్తారు కాలి. మళ్ళీ నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను. గట్లే ఉంటది. సరే వెళ్ళు. ఇల్లు చూసిపోదాం రా. చూసినావు కదా చాలు. కానీ పక్కూరికి వచ్చినప్పుడు కనీసం అమ్మాయిని తలెత్తి కూడా చూడొద్దు. రా రా నువ్వు రా. ఏమండి ఏమండి ఒక్కసారి. దేవుడా నా పేరు కాళీ. మీ పేరు? ఏమే నా కూతురు వచ్చిందానే? వచ్చింది పిన్ని వచ్చింది. నేనంటే ఇష్టం లేదా? డబ్బులు నాన్న. అమ్మా చూడే మీ ఆయన ఓడిపోయాడు. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. నమస్తే సాబ్. నా పేరు కటింగ్ రాములు అంటారు సాబ్. మా ఊరికి కొత్త తహసీల్దార్ వచ్చిందని తెలిసింది సార్. మర్యాద చేసుకుందామని వచ్చినాం. ఏమరా చూసురు ముంగట పెట్టుర్రి. ఏ తహసీల్దార్ వచ్చినా గిట్లనే మర్యాద చేసుకుంటాం సాబ్. ఇంతకీ మీరు వచ్చిన పని ఏంది? ఏం లేదు సార్, చిన్న పని. అది మీకు ఏం పెద్ద పని ఏం కాదు సార్. అరే నాగులు ఏడున్నావురా? అన్నా ఏమరా నీ పని మీద గణలు పెట్టు. సార్ దండం పెట్టు. ఏమరు మూత పేరా మంచిగా పెట్టు. చక్క పెట్టు. అదే సార్ అన్న తెలుసు కదా పశుపతన్న. అన్నకి ఎంత కాస్ట్ అంటే ఇంత కాస్ట్ సార్. చిన్నప్పటి నుంచి ఇదే దందాలో ఉన్నాను సార్. ఏం లేదు సార్, చిన్న దుకాణం పెడదామని. అదే సార్ వైన్స్ అన్న కూడా పెట్టుకోమని చెప్పిండు. ఇలా పోరోడు గాలికి తిరుగుతుంది సార్ అవరగాని లెక్క. జరా మీరు మెహర్బానీ చేస్తే బతికేశారు సార్. అది సార్. ఇట్లాంటి విషయాలన్నీ మాట్లాడాలంటే ఆఫీస్కి వచ్చి మాట్లాడండి. సరే సార్ వెళ్ళండి. మంచిది. ఒక్క నిమిషం సార్. ఇవి తీసుకో. ఏం లేదు సార్, మా నల్లగొండ మర్యాద సార్ ఇది. అట్లేం కాదు, తీసుకోండి. చూసారేంద్రా తీసండి. సార్కి ఇవన్నీ నచ్చామని చెప్పినా కదా. సరే సార్. సార్ ఉంటాను సార్. అమ్మా ఉంటా. అడురి ఎవరో చూస్తున్నాడు. నాన్న ఎవరు వాళ్ళు? అదేం లేదులే, కూరగాయలు తెచ్చినావా? అమ్మకిచ్చేయి. సరే. కాలు కొట్టాలి. రే మళ్ళీ సత్య ముందు రారా. మళ్ళీ ఇదిగో పట్ పట్. రే అది ఇదిగో. సరే రేపు తొందరగా వచ్చేసా. సార్ నమస్తే. అమ్మా పవిత్ర,
ఏంది కొత్తగా నువ్వు తీసుకొస్తాడో? కొత్తగా ఏముండది? 25 సంవత్సరాల నుంచి ఇస్తుండది నేనే కదా. నిన్న మొన్నటి నుంచే కదా మీ కూతురు మీకు ఇస్తుండది. అయినా నేను చేస్తేనే అది మీకు ఇచ్చేది. సర్లే, పవిత్ర ఇంకా రాలేదా? ఇంకా రాలేదండి. రైతా ఉంది. రే కాళీ, ఏంటన్నా? చెల్లి ఇంకా ఇంటికి రాలేదు, పోయి చూసిరా పో. వస్తలేనా? రేయ్ పోయిరారా. ఏ కాళీ, మీ అయ్యేంద్రా మా అయ్య లెక్క తయారైండు. మళ్ళీ బాల్ తీసుకురా పోయి. లక్ష్మి, అన్నా పవిత్ర వచ్చిందమ్మా? రాలే అన్నా, ఈరోజు నాకు గెలవలే. సరేనమ్మా. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నీ బాబు ముత్తుకుంటున్నాడు అక్కడ. సరిగ్గా ఆట కూడా నాతో చెప్తాను. ఎక్క. నేను వెనక ఎక్కు, నువ్వు ముందే ఎక్కుతాను. సర్లే కూర్చో. బెల్లు కొట్టమని చంపేస్తా. అలా అయితే నేను ఎక్కును, పోరా. ఎక్కవే. బెల్లు కొట్టద్దని చెప్పాను కదా. ఇదిగో. పోరా, నువ్వు నీ డొక్కు సైకిల్. నువ్వు నీ పొట్టివం పోవే. ఏ పోరా. పోవే. రారా నానా. ఇటు తల్లి. ఇప్పటిదాకా నా మీద అరిచినారు కదా, ఇప్పుడు అడగరేంది? అన్నా లే అన్నా, కాలేజ్కి టైం అవుతుంది. అన్నా లే అన్నా. పోవే, ఇంకా కాలేజ్కి వెళ్ళా? అన్నా లే అన్నా. నాన్న తీసుకెళ్ళా? మ్హూ. ఓ బాగా మర్చిపోయి వెళ్ళిపోయాడా? అయినా ఏం వెళ్తావులే కానీ ఈరోజు కాలేజ్కి ఇంట్లో ఉన్న అమ్మకి సాయం చేయి. ముందు అంతా చేసేది అదే కదా. అమ్మా, ఈరోజు అంతా అది ఇంట్లోనే ఉంటుంది, దీని చేత బాగా పని చేయించుకోవే. అమ్మా చూడే. ఒరేయ్, ఈ ఒక్కరోజుకి పోయి దింపిరారా, అడుగుతుండదు కదా. నేను చెప్తుండా కదా, పోయిరా. ప్లీజ్ అన్నా. అమ్మ చెప్తుంది కాబట్టి నేను దింపుతా. సర్లే పద. షూ, నీకు ఒకటి ఇవ్వడం మర్చిపోయాను రా. ఏంటి? హ్యాపీ బర్త్డే అనియా. ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? నాన్నతో చేసాడు గెలిచిన డబ్బులు, జోబులోంచి తీసిన డబ్బులు. ఏరా, నచ్చిందా? చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సరే, క్లాస్కి టైం అవుతుంది.